బ్యాటరీ నుంచి కనెక్షన్స్ ఈ బాక్స్కి వెళ్ళింది. చూడు, బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ కాస్త ఈ బాక్స్కి వెళ్ళింది. ఇక్కడ కనిపిస్తుంది ఇది. ఓకే, సో ఇందులో నుంచి వచ్చి మనకి ఇగ్నిషన్ ఆన్ సప్లై ఇది పెట్టాము. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ అయింది. ఓకే, ఇది డిఎల్సి కనెక్టర్ కనెక్ట్ చేసుకున్నాము. ఇది పాత స్విఫ్ట్ కంప్యూటర్ కనెక్ట్ చేసాము. డిఎల్సికి నా స్కోప్ కనెక్ట్ చేశాను. మ్యాగ్నెట్ మరేలి తాలూకా పిన్అవుట్స్ రాసుకున్నాను. నెంబర్ 1 గ్రౌండ్, నెంబర్ 4 మెయిన్, 52 బ్యాటరీ మెయిన్, బ్యాటరీ సప్లై, 40 క్యాన్ లో, 64 క్యాన్ హై, 88 కే లైన్, 80 మెయిన్ గ్రౌండ్ అవుట్ 80 పిన్కి. అది మనం చెక్ చేయలేదు. 23 ఇగ్నిషన్. ఓకే, సో ఇప్పుడు మనం స్కాన్ చేస్తున్నాం. ఓకే, స్కాన్ చేస్తున్నాం. సో మారుతి ఇండియాలోకి వెళ్ళాను. ఓల్డ్ మెన్యూ, స్విఫ్ట్, ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్, డీజిల్ ఇంజిన్, రీడ్ ఫాల్ట్ కోడ్. ఓకేనా, అన్ని హిస్టరీలో ఏవో ఉన్నాయి. కరెంటు ఇందులో మనం కొంచెం క్లియర్ చేస్తే ఓన్లీ కరెంట్లో ఉన్నవే రావాలి. మళ్ళీ రీడ్ కొడతాం. ఓకే, ఓన్లీ కరెంటే వచ్చినాయి. అదేందా. సో ఈ విధంగా మనం ఆన్ టేబుల్ డయాగ్నోస్ చేయడానికి ఈ కనెక్షన్ వెలిగించుకోవాలి. ఇది స్వతహాగా మనం తయారు చేసుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవాలి. రైట్. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది నేను నా పిల్లలకి నేర్పిస్తున్న విధానం. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఈసీఎం నేర్పిస్తారా, స్కానర్ నేర్పిస్తారా అని. నా వీడియోస్ చూడండి, మొత్తం వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. రైట్. ఎవరైనా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.